కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా ఈ పరిస్థితి చూస్తున్నాం, క్యూలు కనిపిస్తున్నాయి, లేకపోతే వాళ్ళు వెళ్ళి తీసుకోలేని ఇబ్బంది. ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి మీకు పెన్షన్ ఎందుకు ఇవ్వాలో అని కూడా డైరెక్ట్గా అడుగుతున్నారు. మీ గతంలో ఇచ్చిన దాన్ని కంపారిజన్ చెప్తారా? జనంలోకి ఎలా వెళ్ళబోతున్నారు? లేకపోతే అసలు పెన్షన్ అవసరం లేని పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఇక్కడ ఒక్కటి గమనించాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తన నైజంని మరొకసారి తన 4వ సారి అధికారంలోకి వచ్చానని చెప్పుకున్నప్పుడు కూడా అంతకుముందు అనేక సందర్భాల్లో నేను మారిపోతున్నా, నేను మారాను, నన్ను నమ్మండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మారలేదు, నేను పాత చంద్రబాబు నాయుడినే, నా నైజం ఇలానే ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పండుటాకులు లేదంటే దివ్యాంగులు వాళ్ళ పెన్షన్లు తొలగించడం అంటే అసలు నిజంగా ఎంత బాధాకరమైన విషయం. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా ఎంతమందికి పెన్షన్లు అందించాలో, నిజంగా ఇంకెవరిని అర్హత ఉంటే వాళ్ళందరికీ అందిస్తానని చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి లేదు, ఉన్న వాళ్ళని కట్ చేయండి. నెల ఇప్పుడు 66 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్ అందించింది. ఈ 2 నెలల్లో 1,00,000 మంది పెన్షన్లు కట్ అయినాయండి. 2 నెలల్లో 1,00,000 మంది పెన్షన్లు కట్ చేశారు. అంటే నెలకి 50,000 టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ప్రతి జిల్లాలో ఒక 2,000 పెన్షన్ని నెల తీసేయాలి. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో నెల ప్రతి జిల్లాలో 2,000 పెన్షన్లు కట్ చేయాలనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో భాగంగా మీరు ఎక్కడికక్కడ జిల్లా పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి జిల్లాలో ఎంతెంత పెన్షన్లు వాళ్ళు కట్ చేస్తూ ఉన్నారనేటటువంటి అంశం. చూడండి, ఇక్కడ అంతకుముందు ఇదే మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 3,19,702 పెన్షన్లు ఉన్నాయి జూన్లో. ఆగస్టుకు వచ్చేటప్పటికి 3,18,017 పెన్షన్లకి తగ్గిపోయినాయి. అలానే మీరు అనంతపురం చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఏదో సత్యసాయి జిల్లాకు సంబంధించి చూస్తే అక్కడ మీకు 1,65,891 పెన్షన్లు జూన్ నెలలో ఉంటే ఆగస్టు వచ్చేటప్పటికి 1,63,210 తగ్గిపోయారు. అంటే 2,681 పెన్షన్లు ఆ నెలలో ఆ జిల్లాలో కట్ చేశారు. అంటే ఇలా ప్రతి జిల్లాలో 2,000, 1,500, 2,500, 3,000 ఇలా పెన్షన్లు కట్ చేస్తూ వెళ్తే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ పెన్షన్లో 1,00,000 మందికి కోత విధించారు. అంటే పథకం అమలు చేసినట్టు ఉండాలి, కానీ అమలు చేయకూడదు. పబ్లిసిటీ స్టంట్కి ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, రాజకీయాలు చూడలా, అర్హతే ప్రామాణికంగా ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా అర్హత ఉండి అందకపోతే 6 నెలలకు ఒకసారి రీచెక్ చేసి మళ్ళీ వాళ్ళని ఆ పథకంలో యాడ్ చేసి ఆ రావాల్సినటువంటి డబ్బులు కూడా వాళ్ళకి యాడ్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కులం చూస్తాం, మతం చూస్తాం, రాజకీయాలు పర్టికులర్గా చూస్తాం. తెలుగుదేశానికి ఓటు వేయకపోతే వాళ్ళకి పెన్షన్ రాదు, అసలు ఆ గ్రామంలో ఉండటానికి కూడా అర్హత ఉండదు, అవసరమైతే ఊరి నుంచి వెళ్ళిపోండి. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నడుస్తూ ఉంది. ఒక అన్నమయ్య జిల్లాలో రామాపురం మండలం హసనాపురం పంచాయతీలో 13 మంది దివ్యాంగులు పెన్షన్ తొలగించారండి. ఒక చిన్న విలేజ్లో, ఒక చిన్న గ్రామ పంచాయతీలో 13 మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించారంటే అసలు నిజంగా ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వమేనా? అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి 2014లో వచ్చేటటువంటి సమయానికి 43 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయి. ఆ సంఖ్య పెరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? తగ్గించి 43 లక్షల నుంచి 39 లక్షలు తీసుకొని వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 39 లక్షల పెన్షన్ని 66 లక్షల మందికి పెన్షన్ అందే విధంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని జన్మభూమి కమిటీ లాంటి ఏమీ లేకుండా వాలంటీర్ ఇంటికి పంపించి వాళ్ళకి అర్హత ఉందా, అర్హత ఉంటే మీరే అప్లై చేయండి, ఇంటింటికి 1వ తారీఖు తీసుకెళ్లి పెన్షన్ అందించారు. ఈరోజు వాలంటీర్లు పోయారు, పెన్షన్లు పోతా ఉన్నాయి వరుసగా. రెండో అంశం ఇక్కడ పర్టిక్యులర్ గైడ్ లైన్స్ చూడండి కారుమూరి వెంకటరెడ్డి గారు. ముసలి వాళ్ళు అయితే 3 రోజుల్లో ఆధార్ అప్డేట్ చేయాలట, లేకపోతే వికలాంగులు అయితే 15 రోజుల్లో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎట్లా గుర్తొస్తుందంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్న వాళ్ళు నీకు 15 రోజుల్లో అర్హత ప్రూవ్ చేసుకోకపోతే తీసేస్తాం, నీకు 3 రోజుల్లో అర్హత ప్రూవ్ చేసుకోకపోతే తీసేస్తాం. ఆధార్ అప్డేట్ 3 రోజులు అయిపోయి 3 రోజులు అంటే వీళ్ళు ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ అప్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ ఇచ్చేయాలంట. అదేవిధంగా దివ్యాంగులు అయితే 15 రోజులు ఇవ్వాలంట. దివ్యాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ 3 నెలలకు ఒకసారి ఆన్లైన్లో ఉండేది. 3 నెలలకి మనం ఆన్లైన్లో పెడితే స్లాట్ 3 నెలలకు అయిపోయింది. ఈరోజు బుక్ చేసేసుకుంటే మళ్ళీ 3 నెలల స్లాట్ ఓపెన్ కాదు, 15 రోజుల్లో స్లాట్ ఓపెన్ అవ్వడానికి అవకాశం లేదు. అలాంటిది ఏ విధంగా 15 రోజులు తీసుకొచ్చి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు? మొన్న అధికారులు వెళ్ళి ఇచ్చారు కదా, అతను దివ్యాంగుడు అయితేనే పెన్షన్ ఇచ్చారు కదా, మళ్ళీ ప్రూవ్ చేసుకునేది ఏంటి? ఇప్పుడు అతను దివ్యాంగుడు, అదే సచివాలయ అధికారులు అదే గ్రామంలో అదే 5 సంవత్సరాల నుంచి అదే సచివాలయ అధికారులు పనిచేస్తున్నారు. ఈవెన్ ఆ నోటీసుల్లో కూడా మీరు అనర్హులు అయ్యుండి మీరు పొందుతున్నారు అంటే వాళ్ళ అనర్హులని ఏ బేసిస్ పైన డిసైడ్ చేశారు అనేది కూడా క్వశ్చన్. మనం అక్కడ పేర్లు, ఎందుకంటే పేర్లు మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి గ్రామం పేర్లు మనం మెన్షన్ చేద్దాం. ఎందుకంటే ఆ సో అండ్ సో పేరు మెన్షన్ చేస్తే
ఇప్పుడు వెళ్ళిపోతారు. మన డిబేట్ అయిపోకుండా వాళ్ళ ఇంటి మీద దాడి చేసేస్తారు. అందుకే So, blur చేసి మరి అందుకనే పేరు మెన్షన్ చేయట్లేదు. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి శ్యామలాపురం ఇందా మీరు మెన్షన్ చేసినటువంటి మండలంలో శ్యామలాపురం మండలం వేల్మూరు గ్రామ పంచాయతీలో సో దివ్యాంగులకు సంబంధించి మీరు మీ యొక్క పెన్షన్ అర్హత ఉండే పొందుతున్నామని ధృవీకరించుకుంటూ ఈ నోటీస్ అందిన వెంటనే ఈ యొక్క సంబంధిత ధృవపత్రాన్ని రీఅసెస్మెంట్ చేయించుకొని 15 రోజుల్లోపు కార్యాలయానికి సమర్పించాలంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్యామలాపురం అంటే పల్నాడు జిల్లాకు సంబంధించి. అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట కలెక్టర్ గారికి. ఎవరిస్తారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కంప్లైంట్ ఇస్తే పెన్షన్ తీసేస్తారు. తెలుగుదేశం నాయకులు చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? మీరు పై పారాగ్రాఫ్ ఒకసారి చూడండి. అర్హత లేకుండా పొందుతున్నారని దాన్ని నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ గారికంట అర్జీ సమర్పించారంట. ఎవడు తెలుగుదేశం వాడు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాడు అర్జీ సమర్పించి పలానా వాళ్ళు పెన్షన్ తీసేయమన్నారంట. దానికి అర్హత నిరూపించుకోమని ఇలా చెప్పారంట. మరి 2 నెలలు కాదండి, మేము అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చాం వాళ్ళకి. మీరు కూడా 2 నెలలు అధికారంలో ఉన్నప్పుడు అదే అధికారి కదా, అదే సచివాలయ అధికారి కదా, అదే గ్రామంలో ఉన్నాడు కదా, మరి దివ్యాంగుడు కాకపోతే మీరు పెన్షన్ ఇచ్చారా? మళ్ళీ దివ్యాంగుడిగా ప్రూవ్ చేసుకోవాలా? అంటే వాళ్ళు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి దివ్యాంగులు ప్రూవ్ చేసుకోవాలా? 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి అవ్వ తాతలు వాళ్ళు వెళ్ళి ఆధార్ని అప్డేట్ చేసుకొని రావాలా? ఎక్కడున్నాం మనం? అంటే ఇంత దారుణమా? అంటే ఒక విషయం చాలా క్లియర్ కారుమూరి వెంకటరెడ్డి గారు, మీరు నయానో భయానో ఏమంటారు, సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆ పార్టీ వైపు, తెలుగుదేశం పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం. మొదటిలా పెన్షన్ ఆపేస్తారు, ఆ తర్వాత మెల్లమెల్లగా అన్నీ కట్ చేసుకుంటూ వస్తారు, అప్పుడు కూడా కాకపోతే దాడి చేస్తారు. ఏదో రకంగా భయపెట్టాలి, ఏదో రకంగా వాళ్ళకి జరుగుతున్న ఇప్పుడున్న సౌకర్యాలు వీటన్నిటిని తీసేయాలి. అదే సిస్టమ్ కదా 2014 to 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సిస్టమే అది. జన్మభూమి కమిటీలు చెప్పిన వాళ్ళకి పెన్షన్ అందించేవాళ్ళు. వాళ్ళు తెలుగుదేశానికి కానీ మీరు ఓటు వేయకపోతే, మా వైపు కానీ తిరగకపోతే, మా పార్టీ జెండా కానీ పట్టుకోకపోతే మేము మీ పెన్షన్ తీసేస్తామని ఏదైతే జన్మభూమి కమిటీలు ఆ రోజు చెప్పినాయో సేమ్ విధానానికి మళ్ళీ ఈరోజు తెరలేపుతా ఉన్నారు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు లాంటి వాలంటీర్లను పెట్టి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేని, జనసేనకు ఓటేని ప్రభుత్వంగా అందరికీ అందించాలని మేము ఆలోచించి ఇంతమందికి మేము పెన్షన్లు అందిస్తే ప్రభుత్వంతో సంబంధం ఏంది? మన పార్టీకి వాడు ఓటేయలేదు కదా. ఓటైపోయినటువంటి ముసలాలకి మనం పెన్షన్ ఇవ్వద్దు, ఓటైనటువంటి దివ్యాంగులకు మనం పెన్షన్ ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వేస్తారా? ఏది మేము 3 పార్టీలు ఈవీఎంలు మేనేజ్ చేసి ఈ విధంగా ఎంతెంత తెచ్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు ప్రజానికి వేస్తారా? అందుకని ఏసినాల్లో ఎంతో కొంతమందికి కోత విధించాలి. ఇదే ఈరోజు టార్గెట్గా పెట్టుకొని వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. దివ్యాంగులు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలా?